ఏంటి, ఆయన అనుకున్న రీతిగా నిన్ను మలచుకుంటూ తీసుకొస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సబ్జెక్ట్లోకి వద్దాం. ఆయనతో నువ్వు అంటుకట్టబడ్డ తర్వాత తండ్రి అయిన దేవుడు యజమానుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తోటమాలిగా ఉన్నాడు. ఆయన ఎవరో నీకు క్లారిటీగా కనపడటానికి నీకు నిన్ను ఏ సంఘంలో అయితే అప్పచెప్పాడో ఆ సంఘానికి కాపరైన వాడు తోటమాలిగా ఉన్నాడు. నీకు కనపడటానికి తండ్రి అయిన దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో, యేసు ప్రభు వారి ప్రేమ ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో చేస్తున్న కార్యం ఏమిటో సవివరణగా నీకు తెలియాలంటే నీకు సంఘ కాపరిగా అంటే తోటమాలిగా పెట్టాడు ఆయన. సంఘ కాపరి అనేవాడు తోటమాలి. ఈ మధ్యలో వచ్చిన బిషప్పులు అంటే సంఘ కాపరి, క్షమించండి, సంఘ పెద్ద అని అర్థం. బిషప్ అంటే దానికి లక్షలు పోసి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను నేను, బిషప్ బిషప్ అని. దేవుడు పంపించిన బిషప్ ఎవరు? దేవుడు పంపించిన అపోస్తులు ఎవరు? దేవుడు పంపించిన ప్రవక్తలు ఎవరు? సంఘ కాపర్లు ఎవరు? బోధకులు, ఉపదేశకులు ఎవరు? సువార్తికులు ఎవరు? అలాంటి వాడు ఒకవేళ కనపడితే వాళ్ళ సొంత అభిప్రాయాలతో సేవకు వచ్చినడు ససేమిర నచ్చదు, దిద్దుకోలేడు. ఇది సంగతి అంటే చెబితే వినరు వాళ్ళు. నేను చూశాను, నాకు తెలుసు. మాకు తెలిసినంత తెలిసే అయింది. ఏం తెలుసు నీకు? ఆ అమ్మట ఈ అమ్మాట ఈ కథలే చెప్పుకుంటూ కూర్చుంటున్నావు. కానీ దేవుని మాటలో లోతైన సంగతులు ఏమన్నా పొట్టగొచ్చి అచ్చర ముక్కలు వీడికి అంటారు. లోకంలో ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర ఆ సంగతులు? మనం దేవునితో సహవాసం చేసింది ఎప్పుడు? సరి చేసుకుంది ఎప్పుడు? నేను ఇంకా దేవుని బిడ్డనే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు నామములో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, ఈ మాటలు చెబుతూ కాలయాపన కాలం గడుపుతా ఉన్నాం. ఎహెజ్కేలు గ్రంథంలో అట్టుకుంటూ ఒక మాట ఉంది. నేను పంపని కాపరులు వచ్చారు, వారు వచ్చాట నా పిల్లలైనంటే నా గొర్రెలు అంటే దేవుని పిల్లలు, వారిని భక్షించుకొని భక్షిస్తున్నారంటే, భక్షించుట అంటే తినటం. నరమాంసపు భక్షకులు అంటే నరమాంసాన్ని తినేటువంటి మనుషులు వాళ్ళు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చూడండి. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును అంటూ 10వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము చూడు, నేను ఆ కాపురులకు విరోధిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించేదను, వారు గొర్రెలను మేపుట మాన్పించేదను. ఇకను కాపురులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వారిని తప్పించేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే అంతకు ముందు ఏమైంది? 7వ వచనం చూడండి. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలను దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందరు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా. ఎందుకు వచ్చింది పరిస్థితి? దేవుడు పంపించినటువంటి కొంతమంది ఈ లోకంలో, సేవ అనే లోకంలో కాపరులుగా ఉన్నారు. దేవుని చేత అంటుకట్టబడి నడుస్తున్నటువంటి, దేవుని చేత ప్రత్యేకంగా పంపబడ్డ దైవజనుడి విషయంలో, నాయనా ఇది తప్పు, నువ్వు దిద్దుకోవాలని చెబితే, ఏది ప్రత్యేకంగా దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి నీ కళ్ళ ముందు చిన్నవాడే కావచ్చు,
బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడగానే తెల్లారి ఏలి అడుగుతున్నాడు, దేవుడు ఏం చెప్పాడు నీతో చెప్పు అంటే ఏలి ఎదుట సమూయేలు గడగడగడ వణికిపోయాడు. వణికిపోవడమే కాదు, ఎందుకు అలా వణికాడంటే సమూయేలుతో ఏలి అన్నాడు, దేవుడు చెప్పినది ఏదైనా కీడైతే ఆయన చెప్పిన దానికంటే ఇంకా అధికంగా ఆ కీడు నీకు సంభవిస్తుంది. మరుగు చెయ్యక అంటే దాచిపెట్టకుండా మొత్తం చెప్పంటే అప్పుడు చెప్పాడు మొత్తం ఏలీకి. ఆ మాటలు విన్న ఏలి, ఇది నిశ్చయముగా దేవుడు చెప్పిన మాటే, నేను ఎన్నోసార్లు నా పిల్లలను సముదాయించాలని, అయ్యా ఇది కరెక్ట్ కాదురా, ఇలా ఉండాలని సర్ది చెప్పాలనే ప్రయత్నం చేశాను, వాళ్ళు వినలేదు. వాస్తవికంగా ఈ ఉపద్రవం దేవుడే తీసుకొస్తున్నాడు అని అంగీకరించి ఆయన అన్నాడు, దేవుడే చెప్పాడు, దేవుడు సెలవిచ్చినట్లుగానే జరుగును గాక అన్నాడు. అంత విశాల హృదయాల నీకుందా దైవజనుడుగా, దైవజనురాలుగా? కీడు నువ్వు రావాలని కోరుకోవాలని కాదు, కానీ సంభవించబోతున్న సంగతిని ముందుగానే ప్రభు తన దయా సంకల్పంలో అందుబాటులో ఉన్న వ్యక్తికి చెప్తే అది నీ పేరు ఎత్తగా ఇండైరెక్ట్గా నీకు అర్థమయ్యేలా ఆ సంగతి నీకు తెలిసేలాగా దేవుడు చెప్తున్నప్పుడు, నాకు అంతా తెలుసు వీడు నాకు చెప్పటం ఏందనుకుంటే మాత్రం నష్టపోయేది దేవుడు కాదు, చెప్పిన దైవజనుడు కాదు, సరి చేసుకోలేని నీవే నష్టపోయేది, లోబడని నీవే నష్టపోయేది. వాస్తవం, ఇది వాస్తవం. మీకా అనే ప్రవక్తను పిలిచారు, రమోద్గిలాద్ మీద మేము పోయి ఏం పొందిదామంటే ఏం పొందాం, చూడు నా గురించి ఒక్క మాట కూడా కరెక్ట్ చెప్పడు. నీకు ముందుగానే హృదయంలో ఒక అభిప్రాయం ఉంది. ఆ వ్యక్తి అంటే సదా అభిప్రాయం లేదు, నీకు వేరొక అభిప్రాయం ఉంది. కాబట్టి నీ మైండ్లో నిర్ణయించుకున్న విషయాలే నాకు అనుకూలంగా రావాలి ఉపదేశపు కాంతిలో. ఆ మైండ్ నీకు పడితే నువ్వు దిద్దుబాటు చేసుకో. వాత వేయబడిన మనస్సాక్షి అంటారు దేవుని లేఖనపు కాంతిలో ఈ విషయాన్ని. ఇలా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉన్న మనస్సుని వాత వేయబడిన మనస్సాక్షి. ఎంత చెప్పినా దిద్దుకోరు. అతను లేదా ఆమె మైండ్లో ఉన్నదే దానికి అనుకూలంగానే ఉపదేశం రావాలా. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సెట్ అయ్యారు, కేసీపీ సిమెంట్ కాంక్రీట్ వేసుకున్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. మంచి ఐరన్ రాడ్లు వేసేసి పునాది దవ్వుకొని బెల్ట్ పోసుకొని ఇక ఇల్లు కడదామని రెడీ అయ్యారు. దానికి అనుగుణంగా రావాలా, ఏది వాళ్ళు అనుకున్న రీతిగా ఉపదేశం. ఎట్టొస్తుంది? రాదు. ప్రభు చిత్తం కాదు అది. అందుకే వ్యతిరేకంగా నీకు ఆయన స్వరం వినపడుతుంటే నీకు నీ స్థితిగతులన్నీ బాగా ఏరి కోరి పోగేసుకొని తీసుకొని వచ్చి ఉపదేశ కాంచలో దైవజనుడు చెబుతున్నాడు కాబట్టి మేము తీసుకోని చెప్పని ఆలోచనలు చాలా మంది ఉన్నారు. నీ మేలు కోరి ప్రభు హెచ్చరిక ఇస్తాడు, సరి చేసుకోమని చెప్తాడు. పొంచి ఉన్న ప్రమాదం ఇది అబ్బాయి అని చెప్తాడు. మీకాయ అనే ప్రవక్త సేఫ్ చెప్పిన మాట వినకుండా పోయినోడు ఏమయ్యాడు? దూరం నుంచి ఒకడు బాణం కొడితే కరెక్ట్గా గుండెలోంచి ఆ ధర నుంచి జరిగిపోయిందంట. పోయితే అరే అబ్బాయి నా పని అయిపోయిందిరా అని చెప్పని ఇక రథయినికి తిప్పని చేసపోయి ఇంట్లో మంచం మీద బండేశారు. కొన్నాళ్ళు కాయలా పడుతుంటే మంచంలో మగ్గి అట్లనే పోయాడు. మీకాయ చెప్పింది నెరవేరిందా? మొండిగా అడ్డం తిరిగి అడుగులేసినోడు వ్యవహారం నెరవేరిందా? ఆ పక్కన వచ్చిన ఇజ్రాయెల్ రాజు, యూదా రాజులు, ఇజ్రాయెల్ రాజు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ఎవరైనా దేవుని ప్రవక్తలు ఉన్నారా ఇక్కడ అని. పక్కనోడికి అర్థమైంది, ఎలలో ఉన్నాడికి అర్థం కాదు. అదే వ్యవహారం. మరి నువ్వు దేవునితో అంటుకట్టబడిన వ్యక్తి అయితే నువ్వు లోబడుతావు, ఆయన చెప్పినట్లుగా అడుగులు వేస్తావు.
అడుగులు వేస్తున్నప్పుడు ఈ చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు నీ ఎదుగుదలకు అభ్యంతరం ఏమైతే ఉన్నాయో ఆ కొమ్మలను దేవుడే కట్ చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించడానికి వాళ్ళ నాన్న తెరహు అడ్డుగా ఉన్నాడు, ఆ కొమ్మను కట్ చేశాడు. కట్ చేశాడు. భక్త సింగయ్య గారిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆస్తిని తీసేశాడు. కుటుంబీకులు వ్యతిరేకమై త్రోసివేసే పరిస్థితికి తెచ్చాడు. తన అక్క చాలా ప్రేమిస్తుందంట. అక్క దగ్గర అయితే నాన్న వాళ్ళతో గొడవ పడి బయటకు వచ్చా కానీ నాకు సేవే కావాలి, యేసయ్యే కావాలనుకొని బయటకు వచ్చాను. అయితే అక్క ఆదరించుద్ది కదా అని చెప్పని వాళ్ళ అక్క కాడకు పోతే కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసిందంట వాళ్ళ అక్కకి, ఎరా యేసు ప్రభు కావాలని సేవ చేయాలని నాన్న వాళ్ళతో గొడవ పడి వచ్చావంట, అది నిజమేనా అంటే అవునక్క అన్నాడు. మా ఇంట్లో కూడా ఉండొద్దు, వెళ్ళిపోరా బయటికి కాదు. పార్కులో కొన్ని రోజులు కొనుక్కొని ఒక పావలా ఉందంట ఆయన జేబులో, ఒక 5 పైసలు ఉంచుకొని 20 పైసలకి క్రీస్తు సువార్త కరపత్రాలు కొనుక్కొని పంచి వచ్చి ఆకలితో పడుకుంటే, ఏంది ప్రభు నాకు ఆకలి అవుతుంది, నేను చెప్పానా నీకు సువార్త చెప్పని, ఆ ఉన్న పావుల జాగ్రత్త చేసుకోవాలి కానీ నేను నీకు చెప్పానా అన్నంట. అప్పుడు ఆయన ఒక తీర్మానం చేసి, నువ్వు చెబితే వెళ్తా, ఏదైనా చేస్తా. భక్త సింగయ్య గారు చనిపోయినప్పుడు, అంటే ప్రభువునందు నిద్రించినప్పుడు హైదరాబాద్ అంతా జన సముద్రం అయిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసన్న గారు తన ఆరోగ్యం అనే కొమ్మను దేవుడు కట్ చేశాడు. అనారోగ్యంతో బాధపడేలాగా పరిస్థితులు అనుమతించాడు. ఇక్కడ ఒకడు బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుడైతే అలా గాయం చేస్తాడా అంటే ఆయన మనకు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు యేసయ్య. నిజమైన స్నేహితుడు ఒక దెబ్బ కొట్టైనా సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆపద కలిగినప్పుడు ఆప్తుడుగా అతనే ఉంటాడని లేఖనం సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. యేసన్న గారి జీవితంలో రోగం అనే ఆరోగ్యం అనే కొమ్మను విరిచాడు. అనారోగ్యాన్ని అనుమతించి యేసు ప్రభు చంటు కట్టుకున్నాడు. ఆయన ప్రభువునందు నిద్రించిన తర్వాత ఇప్పటికీ ఆ పరిచర్య ఎలా ఉంది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు ఫలించడి కొమ్మగా మారాలంటే ఆ కళలో దర్శనాలకు తగ్గట్టుగా అతను ఆ స్థితిలోకి, ఆ పరిస్థితిలోకి వెళ్ళాలి. కొన్ని అనుభవ పాఠాలు ఆయన నేర్పడానికి అన్నలో వ్యతిరేకమయ్యారు, గొంతులో పడ్డాడు, ఇస్మాయిల్ కంపబడ్డాడు, తీసుకుపోయి సంతలో పెడితే వేరొకరు కొన్నారు, ఆ నుంచి పోతీఫర్ ఇంటికి, అట్లా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళ బంధువులను, కుటుంబ సభ్యులందరినీ పోషించడానికి పోషణకర్తగా మారాడు. చరిత్ర సృష్టించడానికి ఆయన శ్రమలు, ఇరుకు, ఇబ్బందులే కారణమై పునాదై దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిలబెట్టే. ఆమెన్. హల్లెలూయా. నీ జీవితంలో ఏవైనా ఒకవేళ నీ తల్లినే ఒకవేళ నీకు వేరు చేశాడా అంటే భూమి మీద లేకుండా తీసివేశాడా? నీ తండ్రినే నీకు లేకుండా తీసివేశాడా? నీ భర్త లేకుండా నీకు తీసివేశాడా? లేదు, నీకు భార్య లేకుండా ఒకవేళ దేవుడు ఎడం చేశాడు అంటే తీసివేశాడా? లేదా ఒక సంఘంలోంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడా? బయటికి రమ్మంటున్నాడా? ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకో. ఆమెన్. హల్లెలూయా. యేసన్న గారు పెంతుకోస్తు అనుభవం చెన్నై బయటికి తెచ్చాడు. ఓ ప్రాంతానికి పో అన్నాడు. దహించు అగ్ని థామస్ అని దైవజనులు రాజమండ్రిలో ఉన్నాడు. రాజమండ్రి వచ్చే సమయానికి ఆయనకి తెలుగు తెలియదంట. కష్టపడి తెలుగు నేర్చుకొని చెన్నై నుంచి రాజమండ్రి స్థిరమై
ఈరోజు గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. ఆయన 13 గంటల పాటు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థనలో గడుపుతాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరు దేవదాసయ్య గారు ఫలానా సంఘం నుంచి రా బయటికి అన్నాడు. దీన్ని వేరు చేయటం అంటే కట్ చేయటం, నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వాటిని కట్ చేయటం. కట్ చేసినప్పుడు కొన్ని విషయాలు భౌతికంగా ఈ పరిస్థితులు కనపడతాయి. ఈ భౌతికంగా ఇంకో కొన్ని కోణాలు ఏంటంటే ఆరోగ్యాన్ని కాస్త అనారోగ్యంగా మారుస్తాడు. సర్వ సమృద్ధి కలిగిన ఉండొచ్చు, నిరుపేదగా మారుస్తాడు. ఏముండదు. ఆస్తులు చూసుకున్న చర ఆస్తులు, స్థిర ఆస్తులు చూసుకున్న బంగారము, డబ్బు, పరపచ్చు, పరువు అంటావు, అన్నీ బీగి పక్కన పెడతాడు. నువ్వు ఎక్కడికి పోతాయిగా? ఏంది ప్రభు నేను ప్రశ్నించడానికి వెళ్తావు. ఆయన భవిష్యత్ ప్రణాళిక చెప్తాడు. నా ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఈ స్నేహమా తీసేశాడు, దేవుని స్తోత్రం. ఈ డబ్బా తీసేశాడు, దేవుని స్తోత్రం. ఈ వ్యక్తిని తీసుకున్నాడా, దేవుని స్తోత్రం. నేను చెప్తా వాస్తవంగా, మా నాయన మా తాత అంటే నేను ఇక్కడికి రాను, బాప్తిసం పొందను, సేవకునే గాను, ఈ పుస్తకాలు పాటలు ఉండవు, దేవుని సంగతులు మీకు చదవటం ఉండదు, మంచి రాజకీయ నాయకుడినో ఏదో ఒకటి అవుతాను, లేదా వ్యవసాయం చేసుకుంటూ ఆడ మారుమూల బ్రతుకుతూ ఉంటాను. నా ప్రభు సంకల్పం నేను ఇప్పుడు చెప్పినట్టు కాదు. ఆ ఇద్దరు తీసేస్తే ఆడకు వస్తా? ఆయన ప్రణాళిక చొప్పునకు వచ్చాను. కొన్ని అనుభవాల కోసం కొన్నాళ్ళు తిరగనిచ్చాడు. ఆయన నిర్ణయ కాలం సమీపమైంది. జనవరి 2015 28వ తారీఖున బాప్తీసు అనుభవంలోకి తెచ్చి ఆయనతో అంటు కట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ప్రభు కృప, ఇక ముందుకు కూడా ఆయన కృపే తోడై నడిపిస్తూ ఉంది, తోడై నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీకేం నష్టమైంది? నీ జీవితంలో ఏ నష్టమైనా ప్రభు అంటాడు. ఓ చోట 90వ కీర్తనలు అట్టుకుంటా, మీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉండెదరు అని. ఒకవేళ నీ వాళ్ళను కోల్పోయానని బాధపడితే, నా ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదంలో నువ్వు అడుగుపెట్టు. ఆశీర్వాదకరమైన సంతానాన్ని నా ప్రభు నీకు కుమారుల రూపంలో ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనంత ఇన్స్టెంట్ వ్యవహారం. అందుకే మనిషికి దేవునికి పడని వ్యవహారం. ఏడన్నా మధ్యలో సైతాను గాడు వచ్చి గాలి ఊదుతూ ఉంటాడు. ప్రభువేమో ఆయన నిర్ణయించిన ఆ నిర్ణయ ఆశీర్వాదంలోకి నువ్వు రావాలనుకుంటాడు. సైతాను గాడు పొరపాటును కూడా అటు బొమ్మకు ప్రశ్నించలే కానీ సణుగు గొడుగులతో ఆయనకు దుఃఖపెట్టు. వాడి ఆశయాన్ని దుఃఖపెడితే ఒక దెబ్బ కొడతాడు, నువ్వు పోయి నరకంలో పడతావు, లేదా ఈ భూమి మీద నువ్వు లేకుండా చంపబడతావు. ఆయన అనుకున్న, నీ ద్వారా చేయించాలనుకున్న ఆ ఉన్నత సంకల్పంలో నిర్ణయింపబడే పని కుంటుపడిపోద్ది. కుంటుపడితే చాలు, వాడు సగం సక్సెస్ అని సంకలు గుద్దుతూ ఉంటాడు వాడు. అందుకే చాలామంది దేవుని దయా సంకల్పంలో ఉన్న వాళ్ళ మీద చచ్చిపో 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 అనే ప్రేరణకు పుట్టిస్తాడు వాడు. అలా నేను 4.5 సంవత్సరాలు బాప్తిసం పొందిన తర్వాత నేను చచ్చిపోవాలని ప్రేరేపించబడ్డాను. ఎప్పటికీ అప్పుడప్పుడు వాడు వచ్చి చెబుతూ ఉంటాడు, దూకు, వాడు చచ్చిపో అని చెప్పాను. ప్రభువుడి సంగతి చూసుకోయని చెప్పని నెలకొని ఉంటాను. రక్షణకు రాకముందు నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేను చచ్చిపోవాలా. ఒకసారి ఏమో ఆపరేషన్ బ్లేడ్ తెచ్చుకొని నరాలు కోసుకొని చచ్చిపోదాం అనుకున్నా. నా వాళ్ళు నాకు చల్లిని కానీ తోడబుట్టిన వాళ్ళు కూడా వదిలిపెట్టరు, వాళ్ళు తలకాయ నొప్పి అవుతారు, వాళ్ళ సంగతి ఏందని ఆగా. ఒకసారి ఏమో సముద్రం తిరుగుతా తిండి తిప్పలేకుండా అడ్డం పడిపోతే ఎవడో చచ్చాడు, ఎవడికి అర్థం కాదులే అనుకున్నా. అప్పుడు కూడా ఇందాక చెప్పిందే గుర్తొచ్చింది. అసలు ఇటు కాదులే అని చెప్పని తిండి మానుకొని కూర్చుంటే ఇడికి ఏదో రోగం వచ్చింది చచ్చిండు అనుకుంటారు అనుకున్నా. అట్ట కూడా జావనీలా ఒక కుటుంబాన్ని పెట్టాడు దేవుడు. ఆ సర్వేశ్వరరావు అనే హోటల్ ఉంది,
నాగరోల్ టాక్స్లో మంచి పేరు గాంచిన హోటల్ అది, ఇప్పుడైతే లేదులే. ఆయన భార్య వాళ్ళతో బాగా దగ్గర చేశాడు దేవుడు. ఆ అమ్మ ఫోన్ చేయించేది, అబ్బాయి రాలేదు ఫోన్ చేయి టిఫిన్ చేస్తాడు. నాకున్న మొండి తీర్మానం ఏంది, ఏమి తినకూడదు, బిగుసుకొని గంతే చావాల, రోగం వచ్చి చచ్చాడు అనుకుంటారని ఈ పక్కీలో ఆలోచన కలిగి ఉన్నా నేను. కానీ ఆ చలి పిలవంగానే బుర్రను వచ్చేవాడిని. వాళ్ళను నొప్పించలేక నా మనసును ఒప్పించుకొని వాళ్ళు పెట్టే ఇడ్లీ పరోటా తినేవాడు. ఇక అంతే. మళ్ళీ టీ సిగరెట్లు లోకం ఉన్నప్పుడే వారు ఇది చచ్చిపోవాలి. 8 నెలలు అట్ట ఉన్నా. కానీ నా ప్రభు పట్టుకొని తెచ్చి ఆయన కౌగిట్లో పెట్టుకున్నాడు. ఆమెను హల్లెలూయా. ఆనాడే చచ్చిపోవాలనుకుంటే దేవుని గొప్ప ప్రణాళిక నీ మీద ఉంటే సైతాను గాడు కూడా ముందేసే ఆయుధం ఏంటంటే నీ విలువేంటో నీకు వాళ్ళకి తెలియట్లేదు కాదు, నువ్వు చచ్చిపో. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఈ ఆలోచన పెట్టి ఇక చచ్చిపో ఎట్ట చావాలా, ఉరేసుకొని చావాలా, విషం తాగి చావాలా, ఎరకల మందు తినాలా, ఎట్ట చావాలా, ఈ ఆలోచన. రైలు పట్టాల మీద చలగా పెట్టి చావాలా, బావిలో దిగి చావాలా, సముద్రంలో దిగి కాలలో దిగి ఇవన్నీ ఎందుకు? నేను మొన్న చెప్పాగా, దాచేపల్లిలో ఒక అక్క ఉంది, అప్పులు తీరలేక చచ్చిపోదని పేట వచ్చారంట. నేను చెప్పా, నాకు చెప్పినట్టు ఇసుక బచ్చను కంకర బచ్చను ఏదో ఒకటి చూసి మెడకి చెరువు కూడా మెడకు కట్టి కేకలేస్తాను వినపడిన ఒక బావి కూడా చూసి దాంట్లో నెట్టేస్తాను నేను. ఎందుకంత కఠినంగా మాట? మరి చచ్చి సాధించేదే ఉంది, బతుకున్న పిల్లలను పొడుస్తూ ఉంటారు అప్పులోడు వచ్చి. ఒక విషయంలో నువ్వు సక్సెస్ కాలేదంటే ఇంకో దాంట్లో ప్రయత్నం చేయి. ప్రభు చిత్తం అయి ఉంటే నువ్వు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతావు. ప్రభు చిత్తంలో నువ్వు పని చేయటం లేదా, పనికి వెళ్ళటం, ఉద్యోగం చేయటం లేదా అనే కాన్సెప్ట్ ప్రభు చిత్తంలో నీ విషయంలో లేకపోతే నువ్వు ప్రయత్నం చేస్తే నిందలు, అవమానాలు, లేదా 4 రోజులు వెళ్తావు, ఆడెవడో ఒకటి తగులుతుడు, ఇక ఎమ్మడిని వచ్చి ఇంట్లో కూర్చుండవు. సభ్య సమాజం వీళ్ళు పనికి పోరు, ఏం లేరు, పోయినా కానీ ఎట్ట అవుతూ ఉంటుందని ఒక చెడ్డ పేరు. ఆయన ప్రణాళిక ఏంటో నీకు తెలిసిందిగా. దేవుని పాదాలు పట్టుకొని మరి నువ్వు నిర్ణయించిన మార్గం మీద నాకు చూపి, మరి నేను బ్రతకాలగా, కుటుంబం గడవాలగా, నాకు మార్గం చూపించంటే ఖచ్చితంగా నా ప్రభు కృపనిచ్చి మార్గం చూపించి ఆశీర్వదిస్తాడు. దేవునితో అంటు కట్టబడదాం. ఒకవేళ ఏ విషయాలైనా నీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటే వాటిని ప్రభువే తీసేస్తాడు. చదువుకున్న యోహాను సువార్త 15 6, 7, 8 వచనాలు చూస్తే, నాకు వేరే మీరు ఏమీ చేయలేరు. యేసు ప్రభు వారికి వేరే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత నష్టపోగలవో అంత నష్టపోతావు. అది వ్యక్తులైనా, ధనమైన, అందమైన, ఆస్తి అయినా, మరి ఏదైనా నష్టపోతావు. ఆయనతో అంటుకట్టబడు, ఆయన కృపలో వర్ధిల్లుతావు. ఆయన అనుకున్న ఉన్నతమైన ఆ లెబానోను దేవదారు మహావృక్షం అని ఉందిగా, అంత గొప్పగా బలంగా నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదంగా ఒలీవ మొక్కగా నిన్ను చేస్తాడు. ఒలీవ మొక్క ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, అంటే ఆశీర్వాదం అన్నమాట. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు సెలవిచ్చిన ప్రతి మాట మా హృదయాల బదిలపరచండి, సరి చేసుకొని నెమరు వేయటానికి, నీతో అంటుకట్టపడటానికి కూడా కృప కలుగునట్లుగా చేయండి అయ్యా. అంటుకట్టపడ్డ మేము బహుగా ఫలించు నిమిత్తమై తండ్రి అనే దేవుడు నీతో అంటుకట్టబడిన మాకు, మా పక్కన ఉన్న అడ్డు కొమ్మలుగా ఉన్న వాటిని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత కట్ చేస్తున్నావు. ఎందుకు ఇలా చేశాను అడగటానికి మాకు హక్కు లేదయ్యా. నువ్వు కారణం చూపిస్తావు.
కారణం చూపిస్తావు ప్రభా. నేను ఎన్నోసార్లు ఎదుట అడిగాను, తండ్రి సన్నిధిలో ఉన్న నన్ను అక్కడే ఉండి ఎంతో గొప్ప సేవ చేయాలని ఆశపడ్డాను. నేను ఇలా చేయాలి అలా చేయాలని సేవ చేయాలని ఆశపడితే నన్ను ఎందుకు తెచ్చావయ్యా బయటికి, ఎందుకు ఇలా చేసావంటే నీ పట్ల నా ప్రణాళిక గొప్పది, అక్కడుంటే అది జరగదు కాబట్టి నేను బయటికి తెచ్చాను. ఇదిగో ఇంత ఉన్నతంగా ఉంది నా సంకల్పం అంటూ భూమి అంతమైన సమయం వరకు నీవు నాకు ఇచ్చిన సేవ ఉంటుందన్నావు. పుస్తకాలు రాయిస్తాను, పాటలు రాయిస్తాను. ప్రారంభంలో నేను నమ్మలేదయ్యా, కానీ ఇదిగో పాటలు రాయించడాన్ని బట్టి నా విశ్వాసాన్ని పెంపొందించా. 100 మంది దైవజనుల నుండి 100 సంఘాలు ఉన్నప్పుడు పుస్తకాలు రాయిస్తావేమో అని అపోహలో బ్రతుకుతున్న నాకు దేవా, నా కనులు తెరవబడటానికి, నా విశ్వాసం ఇంకా పెంపొందింపబడటానికి పుస్తకాల రచన కొనసాగిస్తున్నా. ఈ రోజును ఎన్నో సంగతులు శిష్యులైన సేవక గణమని, సార్వత్రిక సంఘ సంస్కరణ పని అని అయ్యా దైవజుడు ఒఫీరయ్య గారు చెప్పారు. అంత్య దినముల యందు ఏలియా, మోషే అభిషేకం కలిగిన దైవజుడు ఈ భూమి మీద ఉంటాడు, ఉండాలి ఖచ్చితంగా. ఆ దైవజుడి ద్వారా కట్టబడుతున్న సంఘం ఉంటుంది. ఆ సంఘం ద్వారా ప్రభు యొక్క రాకడకు సమీపంగా జరగవలసిన పనులన్నీ జరుగుతాయి. సంస్కరణ పని శరవేగంగా జరుగుతుందన్న ఆ మాటలు నేను ఆ రోజు విన్నప్పుడు, దైవజనుడు చెప్పబడిన వాక్యము నేను ప్రత్యేకంగా విన్నప్పుడు, దేవా డౌన్లోడ్ చేసుకుని విన్నప్పుడు నాతో మాట్లాడు, అదెవరో కాదు నువ్వే అన్నావు. అది కూడా నేను నమ్మలేదు, కానీ ఓ పాట రూపంలో నువ్వు ఆ మాటలను తెచ్చిపెట్టావు. ఈరోజు ఇదిగో నేను ఆ రోజు చెప్పాను కదా, అది ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే, ఆ సంఘం ఏదో కాదు, నీకు ఇచ్చిన సంఘం. దేవా, ఈ అల్పుని ఎంతో నమ్మి ఇంత గొప్ప సేవా బాధ్యతలు అప్పచెప్పావు, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇంకేం అప్పచెప్పబోతున్నావో నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మెట్టుకు నేనైతే నీ ఎదుట బలహీనుని ప్రభువా, నువ్వు మాత్రమే నీ బలమిచ్చి నీ కృపను బట్టి పరిశుద్ధాత్మ సహాయంలో నడిపిస్తూ నీ ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున నీ నిత్యానుసారమైన మార్గంలో నడిపిస్తూ ఎన్నో కుట్రలు కుతంత్రాలు అపవాది తెచ్చిపెట్టిన ఆపదలు పొంచి ఉన్న ఏవైనా నీవే నా మంచి తండ్రిగా ఉండి, నా మంచి తండ్రిగా నువ్వు ఉన్నావయ్యా. నాకు భూమి మీద తండ్రి లేడు, కానీ నీవే నాకు తండ్రి ఉన్నావు, నీవే నాకు పెద్దగా ఉన్నావు, నీవే నా కుటుంబానికి యజమానుడిగా ఉన్నావు. దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎంతమంది నీ ప్రణాళికలో ఉన్నారో వారందరూ కూడా దర్శించు. నీ ఉన్నతమైన సంకల్పంలోకి రావటానికి అంటు కట్టబడి నీ పోలికలు కలిగి నీ కృపల వర్జలతో నీవు కోరుకున్న పాత్రలు అవ్వటానికి సహాయం చేయి. వారి ఎదుగుదలకు అభ్యంతరంగా ఉన్న కొమ్ములనే వ్యక్తులైన ఆస్తి, అందము, ధనము, మంది, మార్బలం, పరువు, ప్రతిష్టలని ఏవైనా పోయాయి అంటే ఇదిగో నేను ఎదగటానికి వీటి మీద నేను ఎక్కువ మనసు పెట్టుకున్నాను కాబట్టి ప్రభు వీటిని దూరం చేశాడు. నేనైతే అది గుర్తించాను ప్రభు, నీతో మిక్కటంగా సమయం గడపటానికి, నీతోనే ఉండటానికి నీవు అనుకున్న పనిని ఈ అల్పుని ద్వారా జరిగించాలని ఉద్దేశించుకున్నావు కాబట్టి కొన్ని విషయాల్లో అయ్యా కొన్ని లేకుండానే నడిపిస్తూ ప్రతి అవసరం తీరుస్తూ వస్తున్నాం. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే వారి హృదయాల, బ్రతుకుల, కుటుంబాల్లో కార్యము, సేవలో కూడా జరిగించదు గాక. సహాయం చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు 2 తిమోతి 1:12 ప్రకారం అప్పచెప్పుకుంటున్నాను. కలలో నిద్రలు దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడు ప్రభు యేసు నామములో బంధిస్తున్నాను. బంధించినందుకు కృతజ్ఞతాస్తుతులు. లయమైపోనుగా కేసు బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడి
సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలోచన సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ విషయాలు కృపనిచ్చి నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమ పొందుము. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నీవిచ్చిన అధికారం చొప్పున నీ బిడ్డలందరిని ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ఈ మాటలు విన్నా, శబ్దంతరాల ద్వారా విన్నా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచయం ద్వారా ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, అన్ని విధాలు సహకరిస్తున్న బిడ్డలందరికీ, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకి, ఈ ప్రాంత ప్రజలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి గృహానికి, చిన్నల పెద్దలకును, ప్రాంతంలో ఉన్న సంఘాలకు, సంఘ కాపర్లైన దైవజనుల వారి కుటుంబ సభ్యులు, కుటుంబాలకు, సంఘ బిడ్డలకు, నమ్మి అప్పజెప్పిన సంఘాలు, సంఘ బిడ్డలకు ప్రభువా నీవు తంటు కట్టబడి నీవు కోరుకున్న ఉన్నత స్థితిలోకి వచ్చి నువ్వు అనుకున్న పని జరిగించి నీ నామాన్ని ఘనపరుచుకునేలాగా ప్రభు కృప కార్యం చేయునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకి జయము జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.